మీ స్కూటీ కూడా ఈ విధంగా ఆయిల్ లీకేజ్ అయిందంటే మాత్రం అసలు ఇలా ఆయిల్ లీకేజ్ అయితే ఏమైద్ది, అసలు ఇది ఎందుకు అవుతుంది, ఏంటి, ఎక్కడి నుంచి అవుతుంది, ఏంటి ప్రతిదీ కూడా నేను క్లారిటీ చెప్తూ ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే లాస్ట్ చెప్తూ ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో అస్సలాముఅలైకుం గైస్, నేను మెకానిక్ చెప్తున్నాను. అలాగే నమస్తే అండి అందరికి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ బండి చూస్తారు కదండి, యాక్టివా అండి, ఓల్డ్ మోడల్లో. సో దీనికి వచ్చేసి ఆయిల్ లీకేజ్ అయితే బాగా అవుతుంది. బండి అయితే అసలు ఉరకట్లేదు, అసలు చిన్న మెట్టు వచ్చినా సరే బండి ఎక్కట్లేదు, బాగా అయితే ఇబ్బంది పెట్టేస్తుందంట కస్టమర్ని అయితే. సో మన దగ్గర తీసుకురావడం జరిగింది. సో ఇది చూస్తున్నారు కదండి, ఆయిల్ లీకేజ్ అయితే ఘోరంగా అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను అనుకుంది ఏంటి అంటే, మనకి వీల్ సాఫ్ట్ ఒకటి వచ్చిందండి క్లచ్లో, ఆ వీల్ సాఫ్ట్ పోయి ఆయిల్ సీల్ పోయి కక్కేస్తుందేమో అనుకున్నానండి. ఇంకో విషయం ఏంటి అంటే, దీనికి వచ్చేసి మన లోపల రోలర్స్ ఉంటాయండి, అవి మొత్తం కొట్టేసినండి, ఏడకాడ గుల్ల అయిపోయినాయండి. ఆ బెల్ట్ కూడా సగాని పైన అరిగిపోయింది. అసలు ఇక దీన్ని చూస్తే మామూలుగా లేదండి బాబు, నా బుర్ర పాడైపోయింది ఇవన్నీ చూస్తుంటే. ఏంట్రా నాయన ఈ బండి ఏంటి, దీని ఎన్వైర్మెంట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఫైనల్కి వచ్చేసి మనమైతే మొత్తం ఓడతేస్తున్నామండి. దీనికి వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకుంటా, నాకైతే లీటర్ పైన పెట్రోల్ అయితే పట్టేసిందండి. సో నేను పెట్రోల్తోనే క్లీన్ చేసుకున్నాను. మీరు కనుక ఎప్పుడైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి. మీరు ఏ స్కూటీ వాడుతున్నారు, ఏంటి, అది BS6 BS4 లేకపోతే అసలు ఏంటి, ఏ స్కూటీ వాడుతున్నారో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో మొత్తానికి వచ్చేసి మనం చూస్తున్నారు కదండి, నీట్గా అయితే ఎక్కడెక్కడ ఓడ తీసుకుంటున్నామండి. కానీ ఈ ఓడ చేసే క్రమంలో ఎక్కడికక్కడ ఆయిల్ ఉందండి. ఏది పట్టుకుంటే అది ఆయిలే, ఏది చేస్తే అది ఆయిలే. అసలు మొత్తం తలపోటనండి బాబు, మొత్తం చెక్కని అంటారు దీన్ని. చూస్తున్నారు కదండి లోపల రోలర్స్ ఎలా ఉన్నాయో. ఈ విధంగా రోలర్స్ పగిలిపోయి, ఆ లబ్బర్స్ ఇరిగిపోయి తెగిపోయి నేను ఇంతవరకు కూడా చూడలేదండి. ఇంకా నయం, దీనికి చాలా పెద్ద మిస్టేక్ అయిందండి. ఏంటి అంటే, ఈ రోలర్స్ మొత్తం పగిలిపోయి కింద ఛాంబర్కి అయితే బెజ్జం పట్టేసినాయండి. ఆ విషయం నేను పెద్ద గమనించలేకపోయాను. ఎందుకంటే ఈ కస్టమర్ ఆయన పద్దాక బండి 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 అని చెప్పి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఓ భజన చేస్తూ కూర్చున్నారు. ఈ భజన వల్ల నేనేం చేశానంటే, గబగబా ఓడదీసామా, గబగబా కొంచెం పెట్రోల్తో క్లీన్ చేసామా, ఎక్కించామా అన్నట్టు చేసే తప్ప దీనికోసం అయితే మళ్ళీ డబల్ పని అయితే అయిపోయిందండి. ఈ డబల్ పని ఎందుకు అయిందో ఏంటో కూడా నేను క్లారిటీ చెప్తాను చూడండి ఒకసారి. మనమైతే మొత్తం ఓడి తీస్తున్నాం కదండి, లోపలైతే రోలర్స్ మొత్తం పప్పు చక్కలు అయిపోయినాయండి బాబు, మామూలు కాదండి, ఏడకాడ పప్పు చక్కలు అయిపోయినాయి. ఇంకా లోపల రోలర్స్ కూర్చోబెట్టుకునే ప్లేట్, అల్యూమినియం ప్లేట్ అయితేనండి వామ్మో ఒక రేంజ్లో ఉందండి బాబు, అసలు మామూలు లేదు. అది మొత్తం పగిలిపోయి అంత గలీజ్గా, అంత ఘోరంగా పగిలిపోవడం నేను ఇంతవరకు కూడా ఎప్పుడు చూడలేదండి. అంటే నేను ఇంతవరకు ఎన్నో బళ్ళు చేశానండి, ఓకేనా. నేను ఈ 5-6 ఇయర్స్లో కూడా చాలా బళ్ళు చేశాను సొంతంగా షాప్ పెట్టుకున్నాక. కానీ నా అంతకుముందు నేర్చుకునేటప్పుడు కూడా నేను ఎక్కడ చూడలేదు ఎంత ఘనంగా పోవడం. నేను షాప్ పెట్టుకున్నాక కూడా ఎప్పుడు కూడా ఇంత ఘోరంగా నేను చూడలేదండి. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత ఘనంగా ఎట్ట పగిలిపోయినాయి అసలు చూడండి. అసలు మొత్తం పప్పు చక్కలు అయిపోయినాయండి. సో ఎందుకు అవుతాయి ఏంటి అంటే, మనకి ఈ రోలర్స్ పోయినప్పుడు ఏమైందంటే, మనకి లైట్గా బండి వైబ్రేషన్ వస్తూ ఉంటుందండి. ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు మనకి అర్థమైపోవాలి అసలు ఈ బండి వైబ్రేషన్ ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పి అర్థమైపోవాలి. కానీ అలాగే తోలేస్తూ ఉంటారండి చాలామంది. ఆ తోలేస్తాం వల్ల ఏమైంది, అవనేవి పగిలిపోయి, అంటే వాటిలో ఉన్న పస మొత్తం అయిపోయిందండి, మొత్తం చివరి దశకు వచ్చేయడం వల్ల అది పగిలిపోయిందండి, ఓకేనా. సో మనం అది పగిలిపోయింది కదా, దాన్ని కొత్తది తీసుకొచ్చి రోలర్స్ వేసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాతకు వచ్చేసి దీనికి ఇది మన ఆయిల్ సీల్ ఒకటి వేసుకొని, సాఫ్ట్ ఆయిల్ సీల్ వేసుకుంటే సరిపోదు కదా అనుకున్నానండి. అసలు అక్కడే పప్పులో కాలు వేసాను, మామూలు కాదండి. ఇవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా చేసుకుని బండి కస్టమర్కి అయితే డెలివరీ కూడా చేశానండి. మార్నింగ్ 7:30 నా దగ్గర బండి పెడతాయి కస్టమరు. నేనైతే ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 7:30కి అట్లయితే బండి చేయడం జరిగిందండి. కానీ ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళిందో లేదో మళ్ళీ అయితే స్టార్ట్ అయిందండి. దీనికోసం అయితే నేను ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసా, గేర్ ఆయిల్ చేంజ్ చేసా, ప్రతిదీ కూడా చేంజ్ చేశానండి. అదంతా వృధా అయిపోయిందండి. మళ్ళీ లీక్ అవ్వడం మొదలుపెట్టింది. అమ్మ ఇక నాకు చూడండి, అసలు ఇది ఎందుకు మళ్ళీ లీక్ అవుతుంది నాకైతే అర్థం కాలేదండి. మళ్ళీ తెల్లారి పొద్దున్నే మళ్ళీ నా దగ్గరికి బండి వస్తే నేను మళ్ళీ దీనికి ఆ సాఫ్ట్ ఒకటి కొత్త తీసుకొచ్చి, సాఫ్ట్ ఏమైనా అరిగిపోయిందేమో లైట్గా అని చెప్పి సాఫ్ట్ కొత్త తీసుకొచ్చి మళ్ళీ ఆయిల్ సీల్ తీసుకొచ్చి మళ్ళీ చేస్తే మళ్ళీ కూడా సేమ్ రిజల్ట్ అండి బాబు. అసలు నాకు బుర్రపాడైపోయింది. ఇంకా సరే ఇదంతా అవ్వని పరిస్థితి కదా అని చెప్పి నేనేం చేశానంటే, మొత్తం ఓడ తీసేసి మళ్ళీ క్లచ్ ఓడ తీసేసి బండి మళ్ళీ నీట్గా కడిగేసానండి. పెట్రోల్తో మళ్ళీ ఒక 1/2 లీటర్ పెట్రోల్ తీసుకొచ్చి మొత్తం కడిగేసి, లైట్గా మనకి క్రాంక్ వచ్చే వీల్స్ ఉన్నాయి కదండి, ఆ రోలర్స్, ఆ వీల్స్ మొత్తం కూడా లైట్గా బిగించేసి మళ్ళీ బండి అయితే స్టార్ట్ చేసి మళ్ళీ పీకేసానండి. ఆటోమేటిక్గా పీకేసి మళ్ళీ చూస్తే అప్పుడు అర్థమైందండి, లైట్గా చిన్న హోల్ ఉందండి కింద. ఆ హోల్ చేసిన పని అంతా ఎంత కాదండి, ఆ హోల్లో చిన్న పిన్నిస్ పెడితే దూరిద్దామండి, మహా అయితే చిన్న పిన్నిస్ దూరిద్ది, అంతకంటే ఎక్కువ దూరదు. అంత చిన్న హోల్ చేసింది మామూలు కాదండి బాబు. అసలు బండి 30 తిప్పలు పెట్టింది మనల్ని అయితే. అంటే ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయండి. మీరు కనుక ఎప్పుడైనా ఫేస్ చేస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇంతవరకు కూడా ఇంత ఘనంగా అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదండి. అసలు అది ఎందుకు చిన్న బెజ్జం పడింది అంటే,
ఈ రోలర్స్ అనేవి మొత్తం ఏమైనాయంటే గుజ్జు గుజ్జు అయిపోయినాయి కదండి. ఆ గుజ్జు గుజ్జు అయిపోవడం వల్ల అవి తిరుగుతూ ఉంటాయి కదండి, మన క్రాంక్తో పాటు తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగే ప్రక్రియలో అవి వెళ్ళి చాంబర్ తగిలిందండి. చాంబర్ తగలటం వల్ల చిన్న బెజ్జం పడిపోయిందండి. ఆ బెజ్జం కాస్త అలా ఆయిల్ కారుతా దోల తీర్చేసిందండి బాబు. ఇవన్నీ మనం కొత్త చేసి అంత ఘనంగా చాకరీ చేస్తే ఆ చాకరీ మళ్ళీ అంతా వృధా అయిపోయి మళ్ళీ కాదం మొదలు పెడితే దానికి కనుక్కుంటే మనకు చాలా అంటే చాలా టైం పెట్టిందండి. ఓకేనా, మళ్ళీ మనం ఆయిల్ సీల్ పోయిందేమని చెప్పి మళ్ళీ ఆయిల్ సీల్ తెప్పించి ఆయిల్ సీల్ ఎక్కించి చేసి మళ్ళీ ట్రైల్కి వెళ్ళి వస్తే 10 కిలోమీటర్లు వచ్చేదాకా కూడా బాగానే ఉందండి. మళ్ళీ మొదలైంది 10 కిలోమీటర్లు వచ్చాక మళ్ళీ లీక్ అనేది మొదలైందండి. ఓరి నాయనో మామూలు తలపోటు కాదండి బాబు. ఇంత తలపోటు నేను ఎప్పుడూ కూడా ఫేస్ చేయలేదు. ఇంకా పగిలిపోయిన చోట ఏం చేశానంటే లైట్గా ఎంసీల్ కలిపి ఎంసీల్ రాసి పలసగా అతికిచ్చేసానండి. చూస్తారు కదండి, అదే ఉండి అక్కడ చిన్నగా పగిలిందండి. చూసారు కదండి, అక్కడ చిన్న పగిలింది. ఆ చిన్న గేదేనండి బాబు కొంప ముంచేసింది, మామూలు కాదు. సో నా జీవితంలో ఇంతవరకు కూడా ఎంత ప్రాబ్లం నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదండి. ఓకేనా, 2 డేస్ నాకు పట్టింది ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాకే. సో ఇలాంటి కనుక ఎప్పుడన్నా ఈ మెకానిక్లు ఎవరైనా నా వీడియో చూసినట్టయితే మీరు కనుక ఎప్పుడన్నా ఇలాంటి ప్రాబ్లమ్ కనుక ఫేస్ చేస్తుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మనం చేస్తాకైతే చాలా టైం పట్టిందండి, ఎందుకంటే మనకి ఇది అర్థం కాలేదు. ఎప్పుడైనా సరే ఈ ఆయిల్ లీకేజ్ ఎక్కడ అవుతుందో తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా బండి రన్నింగ్లో ఉంటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు పెద్ద బండ్లలాగా. సో మొత్తం వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.